హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను. ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది కిచెన్ టేబుల్ అనమాట. అంటే మనం వంట అవి చేస్తుంటాం కదా, ఆ ప్లాట్ఫామ్. చాలా రోజులు, అంటే చాలా రోజులు కూడా కాదు, చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను ఇలా మంచి పని అయితే ఒకటి చూశాను నేను ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు పాతకాలంలో ఇట్లా చేసేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వందలో ఒకళ్ళు అయితే ఇట్లా పోస్తారనమాట ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది. ఎందుకంటే ఇలా పోస్తే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి, అప్పుడప్పుడు ఆ ప్లాట్ఫామ్ అవి కడిగినప్పుడు ఏమవుతుందంటే కింద లీకేజ్ అనేది అవుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఇల్లు ఎట్లా కడుతున్నారంటే, కిచెన్ టేబుల్ ఇవన్నీ చూపిస్తా, ఫోటో వేస్తాను మీకు ఇక్కడ చూడండి. అవైతే గోడలోకి ఎక్కదనమాట ఆ టేబుల్ అనేది. అంటే గోడ కట్టేసి ప్లాస్టింగ్ చేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ దానికి అతికిచ్చి కడతారనమాట ఇప్పుడు కట్టే గోడలన్నీ కూడా. కానీ ఇలాంటి పద్ధతి అయితే చాలా మంచిదనమాట. ఎందుకంటే ఈ టేబుల్ ఏదైతే ఉందో, ఈ ప్లాట్ఫామ్ మనకి గోడ లోపలికి ఎక్కుతుంది. అర్థమైందా? ఇది వచ్చేసి యూ షేప్లో పోయడం జరిగింది. 3 సైడ్లు కూడా, 2 సైడ్లు 9 ఇంచులు కూడా, ఇటు సైడ్ వచ్చేసి 3 ఇంచులు కూడా, ఇట్లా 3 గోడల మీదకైతే ఎక్కడం జరిగింది. అలాగే కింద కూడా ఒక సెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది మధ్యలో. ఇక వచ్చేసి ఇదేంటంటే ఇక్కడ సింక్ వస్తుంది మనకి. స్టీల్ సింక్ పెట్టుకోవడానికి అనేది హోల్ అనేది పెట్టడం జరిగింది. అది 22 ఇంచులు 16 ఇంచులు పెట్టడం జరిగింది. మనకి ఇంచ్ అనేది ఎక్కిద్ది ఆ స్టీల్ సింక్ పెట్టినప్పుడైతే. అలాగే ఇక్కడ సిమెంట్ వేసినాం చూడండి. ఇక్కడ ఇది మొత్తం కూడా 9 ఇంచుల గోడ వస్తుంది అనమాట. ఈ 9 ఇంచుల గోడ వచ్చి అసలు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్లాట్ఫామ్ అయితే. మనకి కింద ఈ ప్లాట్ఫామ్ కింద ఏదైతే ఉందో, ఇక మనకి ఎక్స్ట్రా గోడ అయితే కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ఈ టేబుల్ అంతా కూడా ఇట్లా గాల్లో ఉంటుంది అనమాట. అంటే గోడలోకి ఎక్కుతుంది కాబట్టి పైనే ఉంటుంది గోడలోనే. ఇక మనం కింద ఆ కబోర్డ్స్ అవి చేపించేటప్పుడు అయితే ఆ దిమ్మెలు అనేవి అడ్డం రావన్నమాట. మొత్తం ఖాళీ ఉంటుంది కింద మొత్తం. ఇలా అయితే నేను చాలా రోజుల తర్వాత చూశాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇలాంటి మంచి వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. ఓకే.